ఈ జనసేన పార్టీ ఎందుకు ఏర్పడిందండి? ప్రశ్నించడం కోసం ఏర్పడింది. అవునా? ఇది టైటిల్ ఆడది. ప్రశ్నించడం కోసం ఏర్పడింది. కానీ ప్రశ్నిస్తే మాత్రం సమాధానం చెప్పడానికి ధైర్యం ఉండదు. ఎందుకంత పిరికితనం నాకు అర్థం కాలేదు. మీరు అందరినీ అక్కడ రైతులతో ఇంటరాక్షన్ కోసం పిలిచారు. అంతా పగడ్బందీగా అందరికీ కార్డులు ఇచ్చి పిలిచారు. వాళ్ళందరితో ఇంటరాక్షన్ చేస్తున్నాడు ఉప ముఖ్యమంత్రి గారు. ఒకానొక వ్యక్తి, అతని వైఎస్ఆర్సీపీ వ్యక్తి కాదు, మీ వాళ్ళైతేనే పంపించుంటారు. ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు ఏంటో ఒక్కసారి వినండి. నేమ్ ఈజ్ గణబాబు, శంకరగుప్తం అండి మాది. సార్ ఇది మీరు 2014లో కూటమికి సపోర్ట్ చేయమన్నారు, మేము చేసాం. అది వదిలేసి సార్ 1 మినిట్ అక్కడ నాకు అదే ఆఫ్ చేస్తాను. సారీ ఇది ఆపేస్తాను. మీరు సమస్య చెప్పండి. మళ్ళీ ఇదంతా పొలిటికల్ ఇక మైకి మోగదండి, మోగదిక అయిపోయిందా? ఆపేసి చెప్తాను నేను ఎందుకు మోగ. మొదలుపెట్టి మధ్యలో ఏదో క్విక్ మంది మళ్ళీ ఆపేసేస్తాడు. సెన్సార్ బోర్డ్. పవన్ కళ్యాణ్ గారి ముందు ఎవరైనా మాట్లాడితే ప్రశ్నిస్తే సహించనుగాక సహించడు. కానీ ఈయన మాత్రం ప్రశ్నిస్తాడు. ఎవరిని ప్రశ్నిస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే ప్రశ్నిస్తాడు. చంద్రబాబుని మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసి అమ్ముకుంటుంటే ప్రశ్నించాడు. ఎందుకంటే అమ్ముకుండే క్యాష్లో తమకు వాటా ఉంటుంది కాబట్టి. ఇది నాకు అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయారా మీరు పూర్వం చెప్పింది? ప్రశ్నించాలి అని. అక్కడే మళ్ళీ ఇంకో చోట వేదిక మీద చెప్తాడు, మీకు ఓటు హక్కు ఇచ్చింది, మీరు ఓటు వేసిన తర్వాత కూటమిని ప్రశ్నించాలి అన్నాడు. నేను ప్రశ్నిస్తే మాత్రం ఊరుకోవే. ఏం చేశాడు పాపం అతను? 2014లో మీరు సపోర్ట్ చేయమంటే కూటమికి సపోర్ట్ చేశాం 2014లో. 19లో చేయమనలేదు, మళ్ళీ మొన్న చేయమంటే చేసి ఉంటాడు. అతను కూటమికి సపోర్ట్ చేసిన నీ అభిమాని అయి ఉంటాడు. అతను అడుగుతుంటే సైలెంట్ అయిపోయింది ఏంటండి మైకి? నాకు అర్థం కాలేదు. ఎందుకు సైలెంట్ అయిపోయింది? ప్రశ్నకు సమాధానం చెప్పలేవా? ప్రశ్న ఎదుర్కోలేవా? ఓటు వేసి నీకు 21 సీట్లు ఇచ్చి 100% స్ట్రైక్ ఇచ్చినటువంటి ఓటర్ల ప్రశ్నకు సమాధానం చెప్పలేని వాడివి నువ్వేం రాజకీయ నాయకుడివయ్యా? నాకు అర్థం కాలేదు. నువ్వేం వీరుడివయ్యా? నాకు అర్థం కాలేదు. పిరికి వాడివి నువ్వు. ఒక వ్యక్తి, నీకు ఓటేసిన వ్యక్తి నిన్ను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని పిరికి వ్యక్తివి నువ్వు. మామూలు మాట్లాడతావు. ఏమంట? 2029లో మీరు అధికారంలోకి వస్తారనుకున్నారేమో, కలలు కనమాకండి, శాసిస్తున్నాడు. 2019లో కూడా చెప్పాడు, గుర్తుందిగా మీకు? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు, ఇది నా శాసనం అన్నాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ చెప్పబోయా? ఇంకో 10 సార్లు చెప్పు. అయ్యో నువ్వు అన్నావు కదా, చూసి ఈర్ష్యపడ్డారు అందువల్ల రాశనం అయిపోయిందని. ఏది పాపం అనవసరమైన మాటలు. దారిపోయే బండన్న నెత్తిన పడమన్నట్టుగా అది కోనసీమ పచ్చగా ఉందని తెలంగాణ వాళ్ళు ఈర్ష్యపడి రాష్ట్రాన్ని విభజించాడు. అదేనంట కారణం, ఇంక రెండో కారణం లేదంట. పిచ్చి మాటలు. మరి అట్టగా చెప్పు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు, నెక్స్ట్ శాసనం అని 10 సార్లను. మొన్న 151 సీట్లు వచ్చినాయి. అంతకన్నా ఎక్కువ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవుతాడు.